మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 12వ చరణం. రెండంతలుగా నీకు మేలు చేసేదను. ప్రిదోన్ బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఈ దినాన దేవుడు నీకు మేలు చేసేవాడిగా ఉన్నాడు. ఎలాంటి మేలులు అంటే రెండంతల మేలు, ఒకటి కాదండి, రెండంతల మేలు నా దేవుడు నీకు చేయబోతుంటున్నాడు. యోబు గారు కనబడుతున్నాడు. ఆయన జీవితంలో పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఆశీర్వాదం యోబు గారి జీవితంలో సంపాదించుకున్నాడు. ప్రిదోన్ బిడ్డలారా, చూడండి, తనకున్నటువంటి ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, పశువులు పోయాయి, అన్ని పశువులన్నీ నశించిపోయాయి. ఇదిగో తనకున్నటువంటి కుమారులు చనిపోయారు, బిడ్డలు చనిపోయారు, సమస్తాన్ని పోగొట్టుకుని, అంతెందుకు ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకొని ఒంటి మీద జబ్బుతో ఉన్నాడు, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఎక్కడికి వచ్చింది తన జీవితం అంటే నిలువైనటువంటి బుగ్గిలో కూర్చొని బాధపడుతుంటున్నాడు. స్నేహితులు హక్కున చేర్చుకునేవారు లేరు. ఇదిగో కట్టుకున్న భార్య ప్రేమ కలిగిన మాటలు లేవు. అయినప్పటికీ కూడా యోబు భార్య వచ్చి, నీవు దేవుని దూషించి మరణము అనగానే ఇదిగో మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. యెహోవా ఇచ్చినప్పుడు సంతోషంగా తిని అనుభవించావే, ఈరోజు కీడు చేస్తే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా? యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయానని ఎంత గొప్పగా దేవుని స్తుతించాడు. ప్రిదోన్ బిడ్డలారా, మేలు జరుగుతున్నప్పుడే కాదండి, నీ జీవితంలో ఆపదలు సంభవించినప్పుడు కూడా అది మేలుకరంగా నువ్వు అనుకోవాలి. ఎందుకంటే రేపేమి సంభవించో నీకు తెలియదు కనుక ఈరోజు కీడు సంభవించినప్పటికీ కూడా నా దేవుడు నాకు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదని ప్రభునందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచగలిగితే నీ జీవితంలో రెండంతల మేలును సంపాదిస్తావు. ఈ ఉదయ కాలమందు ఎంత కాలమని నీ యొక్క మేలును పోగొట్టుకుంటావు. దేవుడు కొన్ని శ్రమలు పెట్టగానే, కొన్ని శోధనలు పెట్టగానే ప్రభు సన్నిధిని, ప్రభు సేవను, పరిచయను విడిచిపెట్టి నీకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు కదా. మరి నీ జీవితంలో ఎందుకు మేలు జరుగుతాయి? మేలు కావాలి అంటే ముందు నువ్వు కీడును విడిచిపెట్టాలి. మేలు కావాలి అంటే ప్రభు దగ్గర హత్తుకొని ఉండాలి. యోబు భక్తుడు ఇదిగో ఏ రీతిగా ప్రభు నమ్ముకొని బ్రతికాడో ఆయన జీవితంలో మెండైన మేలులు జరిగాయి. ప్రిదోన్ బిడ్డలారా, ఈ ఉదయ కాలం ముందు యోబు సహించినటువంటి ఓర్పు సహనముతో మనం కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించి అలాంటి భక్తి శ్రద్ధలు కనుక చూపించగలిగితే దేవుడు ఒకటి కాదండి, రెండంతల మేలుడు చేసి నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైనటువంటి మేలుల చేత, దీవెనల చేత నా దేవుడు నిన్ను నింపునుగాక. ఆమేన్.